అగ్రిగోల్డ్ భూముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా జోగి రమేష్ కుమారుడు జోగి రాజును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 15 మంది అధికారులు సోదాలో పాల్గొన్నారు. అయితే సిఐడి జప్తులో ఉన్నటువంటి అంబాపురం అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ భూములన్నీ కూడా అంబాపురం పరిధిలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములని జోగి రమేష్ కుటుంబం కొనుగోలు చేసి తిరిగి దాన్ని విక్రయించిందనే ఒక ఆరోపణ కూడా ఉన్నాయి. అది అధికారులు ప్రూవ్ చేశారు. వారి దగ్గర ఆధారాలున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మా నాన్నపై కక్షతోనే నన్ను అరెస్ట్ చేశారంటున్నారు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్. అందరూ కొనుగోలు చేసినట్టే మేము కూడా కొన్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.